ఏమైంది మేడం, కలవమని ఫోన్ చేశారు? నేను అప్పచెప్పిన పని ఎంతవరకు వచ్చింది, వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందా అని తెలుసుకుందామని రమ్మన్నాను. ఈ బుచ్చిబాబుకి ఒక్కసారి పని అప్పచెప్తే పనిచ్చిన వాళ్ళు ప్రశాంతంగా పడుకోవచ్చు. నీ సొల్లాపి ముందు నేను చెప్పింది ఏం చేసావో చెప్పు. ఆ పని మీదే రీసెర్చ్ చేశాను మేడం. మీరు ఫోటోలో చూపించిన బాబు పాపల్ని ఫాలో అయ్యాను. నాకు ఆ దాక్షాయణి మీదే అనుమానం మేడం. ఈరోజు వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినపడలేదు, కానీ ఖచ్చితంగా వాళ్ళంతా ఏదో ప్లాన్లో ఉన్నారని అర్థమైంది. వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి నీకింకా ఎన్ని రోజులు పడుతుంది? వీలైనంత త్వరగా మీ పని పూర్తి చేస్తాను మేడం. నా పరిశీలనలో తేలింది ఏంటంటే, మీరు కొంచెం నిఘా పెడితే నా అవసరం ఉండదనిపిస్తోంది. ఏహే, నేను నిఘా పెట్టేదాన్నే అయితే నిన్ను పెట్టుకుంది ఎందుకు? నాకంత టైం లేకే ఈ పని నీకప్పచెప్పాను. నేను డైరెక్ట్గా రంగంలోకి దిగితే వాళ్ల బండారం 5 నిమిషాల్లో బయట పెట్టగలను. కానీ అలా చేస్తే ఈ కుట్రల్లో భాగమైన వాళ్ళు కొందరే బయటకొస్తారు. వాళ్ళు వేసిన ప్లాన్లు, చేసే మోసాలు అన్నీ బయటకు లాగితే అప్పుడు ఒక్కొక్కరి సంగతి తేలుస్తాను. పాప బాబులతో పాటు ఆ దాక్షాయణి మీద కూడా ఓ కన్నేసుంచు. అది చాలా కిలాడి. అదొచ్చిన తర్వాతే ఈ ఇంట్లో అందరికీ కొమ్ములొచ్చాయి. నన్ను నా కొడుకు నుంచి దూరం చేయడానికైనా, ఆ తులసిని నా కొడుకుని ఒక్కటి చేయడానికైనా ఎన్ని కుట్రలైనా చేస్తుంది. ఈ దుర్గమ్మతో ఆటలంటే అంత ఈజీ కాదు అని దానికి తెలియాలి. వాళ్ళ అంచనాలన్నీ తలకిందులైపోవాలి. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, వాళ్ళ కుట్రేంటో నాకు తెలియాలి. అర్థమైందా? అర్థమైంది మేడం. మీరు అప్పచెప్పిన పని ఖచ్చితంగా పూర్తి చేసి పూర్తి వివరాలు మీ ముందు పెడతాను. సరే, వెళ్ళు. సరే మేడం. అబ్బా, ఆగబే, ఆయాసం వస్తుంది. నాకు ఆవేశం కట్టలు తెంచుకుని వస్తుంది. ఆవేశం వస్తే నన్ను ఇలా రెక్కపుచ్చుకొని మిద్దె మీదకి ఎందుకు లాక్కు రావడం? అక్కడ అంతా ఉన్నారు కాబట్టి, మన మాటలు ఎవరు విన్నా, మన సంగతి ఎవరికి తెలిసినా కొంప కొల్లేరైపోతుంది కాబట్టి. అవునవును, మన రహస్యం తెలిస్తే మన బతుకు బస్టాండే. అవును, ఇంతకీ నన్ను లాక్కొచ్చింది ఎందుకో చెప్పు. చిలకలూరిపేట నాటక పరిషత్తు వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేసి చంపేస్తున్నారు. దేనికంట? ఆ 25 లక్షలు చందా ఇవ్వమని. మనల్ని చందా అడగడం ఏంటి? మరి ఫోన్ ఎందుకు చేస్తున్నారు అని అడుగుతామే. ఆహ్వాన నాటక పోటీలంట. ఫస్ట్ ప్రైజు 15,000 అంట. మనల్ని శిథిల శిల్పం నాటకం ఆడండి అంటున్నారు. ఆడే నాటకం చాలదా? మళ్ళీ ఇప్పుడు ఆ నాటకం ఎందుకు? బోర్ కొడుతుందయ్యా. ఆ చప్పట్లు ఈలలు వినక మొహం వాచినట్టయిపోయింది. వెళ్ళ ఆడదామయ్యా. పైగా ఆ దుర్గమ్మ చాస్తలు చూస్తూ ఇక్కడ ఉండలేకపోతున్నాను. కాస్త రిలాక్స్డ్ గా వెళ్ళొద్దాం అయ్యా. పోవే, మనం వేషం కడితే మన బతుకు బయటపడితే తులసి ఇబ్బందుల్లో పడుతుంది. నాకు నీలాగే కోపం వస్తుంది. కన్నవాళ్ళం కాకపోయినా ఏదో బంధం, ఏదో ప్రేమ, తన మంచితనం, మంచి మనస్సు మనకి తనని ఆత్మబంధువుని చేసింది. తులసి నిజంగానే కూతురైపోయింది. కూతురైపోయిందా? కన్నవాళ్ళు కాదా? అంటే వీళ్ళు
నిజమేనయ్యా, ఆ చిన్న భయం అడ్డుపడుతుంది, మనల్ని వెనక్కి లాగుతుంది. అదే కాని ఓన్ పేరెంట్స్ అయితే ఈ పాటికి నాటకానికి తెరపడేది, జనం చప్పట్లు చరిచేవాళ్ళు. అయినా ఏదో ఒక రోజు నిజం బయటపడితే అనే చిన్న అనుమానం పీకుతా ఉంది. అందుకే మనం త్వరగా జారుకోవటం మంచిది. జారుకుంటారా అంటే అసలు వీళ్ళెవరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎవరు తీసుకొచ్చారు? అర్జెంటుగా ఆ దాక్షాయణి గారికి ఫోన్ చేయి, ఇప్పుడే ఇట్నుంచిటే వెళ్ళిపోదాం. దాక్షాయణి ఆంటీకి ఫోనా? అంటే అలా పోతే డబ్బులు ఇవ్వదే. పోతే పోనీవయ్యా, మనకు డబ్బు ముఖ్యమా? ఆ చప్పట్లేనయ్యా కళాకారులకి పంచభక్ష పరమాణాలు, ఆ చప్పట్లేనయ్యా మనకు సన్మానపు దుప్పట్లు. అవిచ్చే తృప్తి కోట్లు కూడా ఇవ్వలేవు. ఆ కబుర్లు కడుపు నింపవే. నాకు నచ్చటం లేదు, పద వెళ్ళిపోదాం. అర్థాంతరంగా వెళితే తులసి కష్టాల్లో పడుతుంది. రేపు పూజ అయ్యాక వెళదాం. సరే, ఆ విషయమే ఫోన్ చేద్దాం, పద. చేద్దాంలే పాప. వాయిదాలేంటయ్యా, ముందు అర్జెంటుగా పద. ఆ చీర కూడా తీసుకోవే. అది మంది కాదులే, పద. అవునవును, మన రహస్యం తెలిస్తే మన బతుకు బస్టాండే. పోవే, మనం వేషం కడితే మన బతుకు బయటపడితే తులసి ఇబ్బందుల్లో పడుతుంది. తులసి నిజంగానే కూతురైపోయింది. అర్జెంటుగా ఆ దాక్షాయణి గారికి ఫోన్ చేయి, ఇప్పుడే ఇట్నుంచిటే వెళ్ళిపోదాం. అవునవును, మన రహస్యం తెలిస్తే మన బతుకు బస్టాండే. ఆదిత్య, ఏమైందిరా? ఏం లేదమ్మా. ఏంట్రా కొత్తగా చూస్తున్నావు? కొత్తగానే కనిపిస్తున్నావమ్మా. నేను తప్పు చేశాననిపిస్తుంది. ఏంట్రా నువ్వు తప్పు చేయడం ఏంటి? అసలేం జరిగిందో చెప్పరా. ఏం లేదమ్మా, పెద్దదానివి, కన్న తల్లివి అన్న గౌరవం కూడా లేకుండా నోరు జారాను. కొన్నిసార్లు వాటి వల్లేరా అవతల మనసు ఏంటో అని మనకు అర్థమవుతుంది. నువ్వు బాధపడుతున్నావు అంటే అమ్మ నీకు అర్థమైంది, అమ్మ మనసు నీకు అర్థమైంది, అమ్మ ప్రేమేంటో నీకు అర్థమైంది, అమ్మ తపనేంటో నీకు అర్థమైందిరా. అయినా నేను ఆరాటపడేదంతా నువ్వు బావుండాలి, రేపటి తరాలు బావుండాలనే కదా. అంటే అన్నావులేరా, నేనేం పట్టించుకోలేదు. కొడుకన్నది ఏ తల్లి పట్టించుకోదురా. చిన్నతనంలో ఎన్నో చేసుంటారు, అవన్నీ అమ్మ పట్టించుకుంటుందా చెప్పు? నువ్వు నాకు ఎప్పటికీ చిన్నపిల్లవాడివే. చిన్నపిల్లాడు తప్పు చేశాడు అనుకుంటాను కాని తప్పుగా అనుకోన్రా. ఆదిత్య, నీకు నువ్వుగా తప్పు తెలుసుకున్నావు అంటే నన్ను అర్థం చేసుకున్నావు అని తెలుస్తోంది. అది చాలరా. మన మధ్య ఏ అపార్థాలు ఏ గొడవలు రాకూడదని నేను అనుకున్నాను.
ఈరోజు నేను నీకు అర్థం అవటం నాకు చాలా సంతోషంగా ఉంది. అదే నేను అదృష్టంగా భావిస్తున్నాను. అదే నాకు 10,000. చిన్నపిల్లాళ్ళ ఏంట్రా ఇది? నేను పట్టించుకోను అంటున్నాను కదా, వదిలేసే. నువ్వు బాధపడుకురా. నువ్వు ఇలాగే నా పక్కనే ఉంటే నేను ఏదైనా సాధించి తీరుతాను. బంగారం. చిన్నతనంలో ఎన్నో చేసుంటారు. అవన్నీ అమ్మ పట్టించుకుంటుందా చెప్పు? చెప్పు దాక్షాయని. ఏం చేస్తున్నావు ఉత్తమ్? ఇప్పుడేగా బయలుదేరింది, ఇంకా ఆఫీస్కు రాలేదులే. ఆన్ ది వేలో ఉన్నాను. అలాగా. మీకు విషయం చెప్దామని ఫోన్ చేశాను. ఏంటి? ఇల్లు క్లీన్ చేయడానికి యాప్లో హౌస్ కీపర్ని బుక్ చేశాను. గుడ్, అదే మంచిది. దగ్గరుండి నీట్గా చేయించు. సరే. మేడం, హౌస్ కీపర్ వచ్చాడు ఉత్తమ్. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. బాయ్. నమస్తే మేడం. హౌస్ కీపరేనా? అవును మేడం. ముందు హాల్ అంతా క్లీన్ చేయి. అలాగే మేడం. అదిగో నీకు కావాల్సినవి అక్కడ ఉన్నాయి, వెళ్ళు. రేయ్, ఈ డబ్బు తీసుకొని 1 గంట నీ డ్రెస్ నాకు ఇవ్వు. ఓకే సార్. దాక్షాయిని, దాక్షాయిని, ఏంటి ప్రియా, ఎందుకంత కంగారు? నాకు వేరే కంగారేముంది? ఎప్పుడు తులసి గురించి, తులసి భవిష్యత్తు గురించే. ఇప్పుడు మా వదిన పాప బాబుల విషయంలో ఎలా ప్రవర్తిస్తుందో, రేపటి రోజున అన్ని విషయాలు తెలిసాక ఎలా ప్రవర్తిస్తుందోనని టెన్షన్ పడుతున్నాను. నీకు ఈ మధ్య ప్రతిదానికి టెన్షన్ ఎక్కువైపోయింది ప్రియా. ఏదైనా ఏ టెన్షన్ అయినా తులసి గురించే కదా దాక్షాయిని. అతనెవరు? ఫ్లోర్ క్లీనింగ్ కోసం పిలిచాలే. ఓ అలాగా. అసలు ఆ పాప బాబులు ఆంటీ? ఆ, అత్తయ్య, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? అవునా ఆదిత్య? ఏంటి ఆదిత్య, ఏమైనా పని మీద వచ్చావా? అవును, పని మీదే వచ్చాను. ఇంతకీ అతనెవరు ఆంటీ? హౌస్ క్లీనర్. ఫ్లోర్ క్లీనింగ్ కోసం వచ్చాడంట. ఇదిగో బాబు, ఒకసారి వెళ్ళరా. ఎంతకి మాట్లాడారా ఆంటీ? ఎందుకు ఆదిత్య? నాకు తెలిసిన హౌస్ కీపర్ ఉన్నారు, మనకి ఫ్రీ సర్వీస్. ఇదిగో, నువ్వేం చేయక్కర్లేదు. సార్. డిపార్ట్మెంట్ వాళ్ళం, ఆర్గ్యూ చేయకు. అలాగే సార్. వెళ్ళు. టైంకి వచ్చి చెడగొట్టాడు. ఆవిడేదో చెప్పబోయేది నేను వినేసి ఉండేవాణ్ణి. మీరు పాపా బాబుల గురించి ఏమైనా మాట్లాడుకున్నారా? ప్రియా ఏదో చెప్పబోయింది, అంతలో నువ్వు వచ్చేసావు. రావడం మంచిదైంది. ఏం ఆదిత్య? ఆ వచ్చినవాడు హౌస్ కీపర్ కాదు, మా అమ్మ ఏర్పాటు చేసిన డిటెక్టివ్. హౌస్ కీపర్ వేషంలో వచ్చాడు. అలా ఎలా?
నేను ముందే ఆన్లైన్లో బుక్ చేశాను కదా. ఆంటీ, డిటెక్టివ్లు ఏమైనా చేస్తారు, మన జాగ్రత్తలో మనం ఉండాలి. వదిన ఎంత పని చేసింది. కాస్త అయితే పాప బాబుల గురించి మొత్తం చెప్పేసేదాన్ని. వాళ్ళ గురించి ఏం వాగేదాని అత్తయ్య? అదా అది అదే మీ అమ్మ చేస్తున్న అవమానాల గురించి. పాప బాబు వాళ్ళు పడుతున్న ఇబ్బందుల గురించి. ఇలా కాదు గాని పద దాక్షాయిని, ఇలా ఎందుకు చేస్తుందో మా వద్దని కడిగి పారేద్దాం. ఆగండి. మీరు అమ్మని కడిగేయడం కాదు, వాళ్ళ గురించి అమ్మకి తెలిస్తే మిమ్మల్నే ఉతికి ఆరేస్తుంది. వాళ్ళ గురించి తెలియడం ఏంటి? వద్దంటీ, ఇంకా నా దగ్గర దాచొద్దు. వాళ్ళు తులసి తల్లిదండ్రులు కాదని నాకు తెలుసు. ఎవరు వాళ్ళని తెచ్చారో, వాళ్ళు ఏం చేసేవాళ్ళో తెలుసు. మీరింకా నా దగ్గర దాచడానికి ఏమీ లేదు. అది కాదు ఆదిత్య. అత్తయ్య, చేసింది చాలు. ఇంకా నాకేం చెప్పే ప్రయత్నం చేయొద్దు. అసలు మీరు ఏం చేశారు? ఈ విషయం తులసికి తెలిస్తే పరిస్థితి ఏంటి? తట్టుకోగలదా? అసలు ఆలోచించారా? దుర్గమ్మ దాష్టికాన్ని ఆపడానికి, వేధింపులు తగ్గించడానికి ఇంతకన్నా వేరే మార్గం మాకు కనిపించలేదు ఆదిత్య. సరే సరే, తోచింది చేశారు. ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండండి. అత్తయ్య, మీరు కూడా. జరిగిందేదో జరిగిపోయింది, కానీ ఇప్పుడు మా అమ్మ వాళ్ళ విషయం తెలుసుకోవడం కోసమే డిటెక్టివ్ని పెట్టింది. మనం అందరం ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి. ఈ విషయం ఎక్కడ, ఎప్పుడు, ఎవరితో ప్రస్తావించకండి. అలాగే ఆదిత్య. నేను రావడం కాస్త ఆలస్యం అయితే మొత్తం తలకిందులు అయిపోయేది. తులసి ముందు దోషుల్లా మీరు తలదించుకుని నిలబడాల్సి వచ్చేది. అలాంటి పరిస్థితి ఎప్పటికీ రాకుండా ఉండాలి. ఆంటీ, అత్తయ్య, జాగ్రత్త. వస్తాను. ఎంత గండం గడిచిపోయింది. ఇదిగో మామయ్య, ఈ బ్లూటూత్ చెవులో పెట్టుకో. వాళ్ళు నీ దగ్గరికి వచ్చిన తర్వాత దీన్ని ఆన్ చేయి. నేను ఎక్కడున్నా వాళ్ళు నిన్ను అడిగే ప్రశ్నలు నాకు వినిపిస్తూ ఉంటాయి. నేను నీకు సమాధానాలు చెప్తూ ఉంటాను. నువ్వు వాళ్ళకి సమాధానం చెప్పేద్దు గాని, సరేనా? నువ్వు టెక్నాలజీలో కూడా బాగా అడ్వాన్స్ అయిపోయావు. దేన్ని ఎలా వాడుకోవాలో నీకు బాగా తెలిసింది. మేము ఈ తరం పిల్లలం కదా మామయ్య. మేమేమైనా క్రీస్తుపూర్వం వాళ్ళమా? కానీ రోజు రోజుకి టెక్నాలజీ పెరిగిపోతుంది కదా. టెక్నాలజీని మీకన్నా మేమే ఎక్కువ వాడతాము. మాకంటే చిన్న పిల్లలు ఇంకా ఎక్కువ వాడుతున్నారు. ఫాస్ట్ గా కంప్యూటర్స్, మొబైల్స్, ఐప్యాడ్స్ ఆపరేట్ చేసేస్తున్నారు. మాకన్నా వాళ్ళు ఫాస్ట్, మీకన్నా మేం ఫాస్ట్. కాలంతో పాటు స్పీడ్ పెరిగింది. స్పీడ్తో పాటు జనాలు అలవాటు పడిపోతున్నారు. మీకు తెలియదని కాదు మామయ్య, ఇలా చెయ్యి అని చెప్తున్నాను. సరే సరే, వాళ్ళొచ్చే టైం అవుతుంది, జాగ్రత్త. మామయ్య, వాళ్ళు కార్లో నుంచి దిగారు, నువ్వు జాగ్రత్త. పద పద.
జాగ్రత్త మావయ్య, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు నువ్వే అన్న విషయం తెలుసుకోకూడదు.